హలో నమస్తే అనేక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ముందుగా అందరికీ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. సాధారణంగా సంక్రాంతి అంటే అరిసెలు అంటారు, అదే ఉగాది అంటే ఉగాది పచ్చడి అంటారు, న్యూ ఇయర్కి కేక్ అంటారు. కేక్ని కోయకపోతే న్యూ ఇయర్ ఎలా స్టార్ట్ చేస్తామండి? ఎటువంటి పార్టీ అయినా ఫంక్షన్ అయినా సాధారణంగా మెనూలో మనకు కనిపించే డిష్ కేక్. ఈ కేక్ తయారు చేసుకోవడం అమ్మ బాబోయ్ చాలా కష్టం అని చాలామంది అంటుంటే విద్య గారు మాత్రం చాలా సులువండి అని మనతోనే చెప్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇవాళ మనం కేక్ తయారీ ఎలాగా, అలాగే కస్టమైజ్డ్ కేక్ తయారీలో తనకంటూ గుర్తింపును సాధించిన రాయల్ ట్రీట్స్ అధినేత్రి శ్రీమతి విద్య గారితో మనం మాట్లాడదాం. జేఎస్ మీడియా సమర్పించు అనేక టీవీస్ సూపర్ లేడీస్ సీజన్ 2 ఎపిసోడ్ 1కి అందరికీ స్వాగతం. నమస్తే మేడం. మేడం, అసలు మామూలుగా కేక్ తయారు చేయడం అంటే చాలా కష్టం అని అందరికీ అపోహ ఒకటి ఉంది. అసలు చాలా ఇంగ్రీడియంట్స్ కావాలని, చాలా అసలు ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా కాస్ట్లీ ఉంటుంది, ఇలాగ చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. అది నిజమేనా? అసలు ఏదైనా సరే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్, అంతే. సో ఏ రెసిపీ అయినా సరే మనం పర్టికులర్ కరెక్ట్ ఇంగ్రీడియంట్స్ అనేవి వేసుకుని కరెక్ట్గా ఫాలో అయిపోతే ప్రొసీజర్ ఏదైనా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. కేక్ ఈజ్ నథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇట్, అంతే. కరెక్ట్. సో అసలు మీకు ఈ కేక్ మేకింగ్ కానీ, మీరు చాక్లెట్ మేకింగ్ ఇలాంటివి చాలా వాటిలో మీకు ఇంట్రెస్ట్ ఉందని మాకు తెలిసింది. అసలు ఎలా మేడం ఇంత వీటన్నిటి మీద మీకు ఎందుకు ఇంత ఆసక్తి వచ్చింది? బేసిక్గా చిన్నప్పటి నుంచి ఆ బేకరీ ప్రోడక్ట్స్ అనేవి కొంచెం రేర్, అంటే సమ్వేర్ ఇన్ 80s ఎక్కడో అక్కడ ఒక బేకరీ ఉండడం, ఆ బేకరీలోనే తెచ్చుకున్నాం. ఆ ఏరియాకి ఒకటే బేకరీ. సో ఏంటి వీడి పాపులారిటీ, వీడు ఒక్కడే ఎందుకున్నాడు? సో ఇట్లాంటి ఇంట్రెస్ట్ తోటి స్కూల్ డేస్ నుంచే కొంచెం అది ఫాలో అవ్వడం స్టార్ట్ చేశాను. బట్ అప్పట్లో హోమ్ బేకరీ అనేది లేదు. సో టోటల్గా ఒక ఇన్స్టిట్యూషన్ ఆర్ ఒక ఆర్గనైజేషన్, ఒక షాప్ ఇంతే ఉండేది రీసెంట్ 2000s వరకు కూడా. సో లేటర్ ఎప్పుడైతే ఆపర్చునిటీస్ వచ్చాయో మనకి అందులో రెసిపీస్ తెలుసుకుందాం, ఇవన్నీ తెలుసుకుందాం అవి స్టార్ట్ చేశాను. లేటర్ ఏంటంటే కావాల్సిన ఇంగ్రీడియంట్స్ దొరకడం స్టార్ట్ అయింది. కరెక్ట్. సో లెట్ మీ ఎక్స్పెరిమెంట్. సో అలా స్టార్ట్ చేశాను అనమాట. అలా స్టార్ట్ చేసి నా ఇంట్రెస్ట్ని హాబీగా కన్వర్ట్ చేసుకున్నాను. అసలు మామూలుగా ఈ కస్టమైజ్డ్ కేక్స్ అంటే ఏంటి మేడం? అసలు స్పెషలైజ్డ్, ఇప్పుడు సే మీ అకేషన్కి తగినట్టుగా, మీ డ్రెస్సింగ్కి లేదు మీ వాల్ డెకార్కి తగినట్టు అట్లా మనకి డిజైన్ మనం సెలెక్ట్ చేసుకుని మనకి ఇష్టమైనట్టుగా అట్లా. సో వెడ్డింగ్ కేక్స్ ఉంటాయి. వెడ్డింగ్ కేక్స్లో ఏంటంటే బ్రైడ్ గ్రూమ్కి ఉన్న డ్రెస్ మీద ఉన్న డిజైన్ ఆ కలర్స్ రిఫ్లెక్ట్ అయ్యేట్టుగా కేక్స్ చేస్తారు. ఓకే. సో సేమ్ అనమాట. అవును, ఇవాళ రేపు అన్ని చోట్ల మనం చూస్తున్నాం సేమ్ కలర్. అలా కేక్ కూడా అందులో రిఫ్లెక్ట్ అవుతుంది, ఆ కలర్ రిఫ్లెక్ట్ అవుతుంది. అదే కస్టమైజేషన్. అండ్ ఫ్లేవర్స్ ఒకటి స్పెషల్గా, నార్మల్గా ఏంటంటే వెనీలా, బటర్ స్కాచ్ ఇట్లా ఏవో ఫ్యూ ఫ్లేవర్స్ ఉంటాయి. బట్ మేబీ మీకు బ్లూబెర్రీనో క్రాన్బెర్రీనో ఇష్టం అవ్వచ్చు. కరెక్ట్. సో అది అన్ని చోట్ల దొరకదు. సో హోమ్ బేకర్స్ డస్ ఇట్. ఓకే. సో ఈ బ్లూబెర్రీస్, క్రాన్బెర్రీస్ ఇవన్నీ మనకి ఇప్పుడు డ్రైడ్ అండ్ స్క్వాషెస్ ఇవన్నీ దొరుకుతున్నాయి, క్రషెస్ అన్నీ దొరుకుతున్నాయి. సో అవన్నీ యూస్ చేసి చేస్తాం అనమాట. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, నార్మల్గా ఒక షాప్ వచ్చేసరికి, బేకరీ వచ్చేసరికి కెమికల్స్ అన్నీ కూడా యూస్ చేసేస్తారు. బల్క్ మేకింగ్. అవును, అది నిజం. సో ఈ బల్క్ మేకింగ్లో ఏంటంటే వాళ్ళు క్రాన్బెర్రీ అనుకోండి, క్రాన్బెర్రీకి ఫ్లేవర్ వాడేసేయచ్చు. ఓకే, కరెక్ట్, నిజమే. సో హోమ్ బేకర్స్ అనేది అది చేయరు. హోమ్ బేకర్స్ టోటలీ దే రిలై అపాన్ ద ఫ్రూట్స్. సో ఆ ఫ్రూట్ సిరప్, సీజన్ కాకపోతే ఫ్రూట్ సిరప్, ఫ్రూట్ క్రష్ ఇలాంటివి ప్రిజర్వ్డ్ ఉంటాయి కదా, అది యూస్ చేస్తారు. కానీ దే వోంట్ గో ఫర్ సింథటిక్ ఎసెన్సెస్. ఓకే. సో అంటే నార్మల్గా మనకి ఇప్పుడున్న జనరేషన్కి కూడా బేకరీకి వెళ్ళి తీసుకురావటం ఇవన్నీ చాలా పెద్ద ఇష్యూస్ అనమాట. ఏముంది ఆన్లైన్లో ఆర్డర్ చేసేద్దాం అన్న స్టేజ్లోకి వచ్చేసాం. సో అలాంటి వాళ్ళకి మీ హోమ్ మేడ్ కేక్స్ అంటే ఇంకా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి మాలాంటి జనరేషన్ వాళ్ళకి. వన్స్ హోమ్ మేడ్ టేస్ట్ చేసిన తర్వాత దే వోంట్ గో బ్యాక్ టు రెగ్యులర్ బేకరీస్. కరెక్ట్. సో అది మాత్రం ఎక్కడ హోమ్ బేకర్స్ అయినా సరే త్రూ అవుట్ ద వరల్డ్ అది అడ్వాంటేజ్. సో మీ మాటల్లో స్వీట్నెస్, మీ కేకుల్లో స్వీట్నెస్, అసలు మీ పేరులో ఉన్న విద్య, మీరు ఎంతవరకు చదువుకున్నారు మేడం? నేను డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఓకే, గ్రేట్. సో అంటే నార్మల్గా ఇంత చదువుకుని మీరు ఇటువంటి ఒక ప్యాషన్ని ఎలా ఎన్నుకోగలిగారు? అంటే మీకు ఇదే నాకు కరెక్ట్ ప్యాషన్ అని ఎలా డిసైడ్ చేసుకోగలిగారు? కరెక్ట్ ప్యాషన్ అనేం కాదు. సో ఐ వాజ్ ఎక్స్పెరిమెంటింగ్ త్రూ వేరియస్ జాబ్స్.
ఓకే. సో ఇనీషియలీ స్టడీస్ కంప్లీట్ అవ్వగానే ఐ వాజ్ అ లెక్చరర్ ఫర్ అబౌట్ 10 years. ఓ గ్రేట్. సో అంటే లెక్చరర్గా ఉంటూ ఇప్పుడు కేక్స్, ఓ వావ్, ఇది అప్పుడు హాబీగానే ఉండేది. అప్పుడు కూడా ఉండేది హాబీ. అప్పుడు ఇది హాబీ, ఇట్ ఈస్ అప్ టు హోమ్. ఓకే. ఇంట్లో వాళ్ళ కోసము లేదా రిలేషన్స్ కోసం అట్లా కొంచెం చేయడం, అట్లా ఓకే. ఇంట్లో ఎంజాయ్ చేయడం వరకే. లేటర్ ఆఫ్టర్ దట్ నాకు మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత ఐ వాజ్ అనేబుల్ టు కోప్ అప్ విత్ లెక్చరర్షిప్. సో మార్నింగ్ 8 to ఈవినింగ్ 8 అనేది అది చాలా టీడియస్ అయిపోయింది. ఓకే. టీడియస్ అయిపోయి ఐ హ్యావ్ టు రిజైన్ ఇట్. ఓ. సో దెన్ అది రిజైన్ చేసిన తర్వాత ఫర్ కిడ్స్ ఐ స్టార్టెడ్ బేకింగ్. ఓకే. సో వన్స్ కిడ్స్కి బేకింగ్ స్టార్ట్ చేసిన తర్వాత కిడ్స్ ఫ్రెండ్స్ వాళ్ళు టేస్ట్ చేసి వాళ్ళు మాకు కూడా కేక్ కావాలి, మా బర్త్డేకి మీరు చేయండి, ఇట్లా అడగడం స్టార్ట్ అయింది. అట్లా స్టార్ట్ అయ్యి సో సమ్ పీపుల్ వాట్ దే డిడ్ ఇస్ మేము పే చేస్తాం. సో ఇనీషియలీ ఏంటంటే అది కొంచెం నాకు కష్టం అనిపించింది. సో వాట్ ఈస్ దిస్, మనం పేమెంట్ తీసుకోవాలా వీళ్ళ దగ్గర, బట్ అట్ ద సేమ్ టైమ్ ఆన్ అదర్ హ్యాండ్ అది కూడా చూస్తే ఏమైందంటే కాస్ట్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్. కరెక్ట్. సో ఆల్ ద టైమ్ ఐ కాంట్ గిఫ్ట్. I can gift a piece of cake, but not the whole cake for the whole birthday. Correct. For the whole class of my kids. ఇది జరగని పని. అందుకని ఏంటంటే గ్రాడ్యువల్గా అట్లా ఆర్డర్స్ యాక్సెప్ట్ చేశాను. కరెక్ట్. సో అట్ దట్ టైం నాకు ఐడియా వచ్చింది, వై కాంట్ ఐ స్టార్ట్ దిస్ ఇంటూ ఏ హోమ్ బిజినెస్. సో వరల్డ్ వైడ్ మనకి హోమ్ బేకర్స్ అసోసియేషన్స్ ఉన్నాయి. సో ఆన్ ఇంటర్నెట్ ఐ స్టార్టెడ్ వాట్ ఆర్ దీస్ హోమ్ బేకర్స్ డూయింగ్, how are they going on with it. ఓకే. సో వాట్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ ఐ హ్యావ్ టు ప్రొక్యూర్. ఓకే. సో ఇవన్నీ చూసుకుంటూ వచ్చేసి సో ఫస్ట్లో నాకు కొంచెం భయం ఉంది, ఎందుకంటే ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా కొంచెం కాస్ట్లీ ఉంది. ఇంగ్రీడియంట్స్ కానీ ఎక్విప్మెంట్ కానీ మొత్తం కాస్ట్లీ. ఒకేసారి నేను పెట్టుబడి పెట్టి ఇందులో ఫెయిల్ అయితే ఏంటి పరిస్థితి. అది నిజమే. సో నాకు ఆ పేరు వస్తుంది, ఏం చేసావు నువ్వు అని అడిగేస్తారు. సో అట్ దట్ టైం నేను జాబ్ కూడా రిజైన్ చేస్తున్నాను. వన్స్ జాబ్ రిజైన్ చేసాము, మన చేతిలో డబ్బులు లేవు, పైన మళ్ళీ కొంచెం పెట్టుబడి అది లాస్ వస్తే మాట పడతాము. అందుకని ఏం చేస్తానంటే యాక్చువల్లీ ఈ బిజినెస్ కూడా నేను చాలా తక్కువ పెట్టుబడితోటి, సో మై ఇనీషియల్ ఎక్స్పెండిచర్ ఇస్ 14,000. సీరియస్లీ 14,000? సీరియస్లీ 14,000 వస్తుంది మేడం ఇవాళ రేపు 14,000 అంతే. 14,000 తోటి ఐ పర్చేస్ మై ఓవెన్, నాట్ దిస్ ఓవెన్, a small oven. Initial expenditure is 1200, sorry 1200 తోటి బేసిక్ ఓవెన్. ఏ ఇయర్ మేడం ఇది? అరౌండ్ somewhere around 97. ఓకే. 1200 మేబీ దట్స్ అ బిగ్ డీల్ ఆ టైంలో. 1200 తోటి ఒక చిన్న ఎలక్ట్రిక్ ఓవెన్ ఒకటి పర్చేస్ చేశాను. ఎలక్ట్రిక్ ఓవెన్ పర్చేస్ చేసి అందులో ఇంకా యూస్ చేసిన ఇదేంటి అని అంటే కుక్కర్ వెజల్ ఉంటుంది కదా. ఓకే. సో ఆ కుక్కర్ దాంట్లో కేక్ తయారు. ఓకే. సో నార్మలీ ప్రీవియస్లీ గ్యాస్ స్టవ్ మీద పెట్టే ఓవెన్స్కి మధ్యలో హోల్ వస్తుంది. అవును నిజం. అవును కరెక్ట్. సో మధ్యలో హోల్ ఉన్న కేక్ అది మనకి అపీలింగ్గా ఉండదు. అవును నిజం. కేక్ కటింగ్కి అది అపీలింగ్గా ఉండదు. కరెక్ట్. అందుకని ఐ హ్యావ్ టు మేక్ సంథింగ్ రౌండ్ ఆర్ స్క్వేర్. ఏం చేయాలి? సో ఇంట్లో ఉన్న కుక్కర్ వెజల్ యూస్ చేసుకున్నాను. ఓకే. సో కుక్కర్ వెజల్ యూస్ చేసుకుని ఆ ఎలక్ట్రిక్ దాంట్లో స్టార్ట్ చేశాను. సో 1200 వాజ్ మై ఇనీషియల్ ఎక్స్పెండిచర్ ఫర్ ద ఓవెన్. సో వెజల్స్ ఇంట్లో ఉన్నాయి, నో ఎక్స్పెండిచర్, అండ్ సమ్వేర్ అరౌండ్ 200 or 300 ఫర్ రెస్ట్ ఆఫ్ ది ఇంగ్రీడియంట్స్. ఓకే. దట్ ఈస్ ద ఇనీషియల్ ఎక్స్పెండిచర్. నెక్స్ట్ మేజర్ ఈస్ బయింగ్ ఎన్ ఎలక్ట్రికల్ ఓవెన్. కరెక్ట్. సో దట్ ఈస్ ఎ బిగ్ 60-liter ఓవెన్, Murphy Richards. So that is 14,000. That is the next expenditure. Rest నేను చేసింది ఏంటంటే వాట్ ఎవర్ ద ప్రాఫిట్ ఐ హ్యావ్ ఎర్న్డ్, ఐ డిడ్ నాట్ సేవ్ ఇట్. అది నేను ఎక్కడ పెట్టలేదు. ఐ హ్యావ్ ఎ పర్స్, సెపరేట్గా ఒక పర్స్ ఉంది నాకు, బేకింగ్ పర్స్, దాని పేరు కూడా మా ఇంట్లో కూడా నవ్వుతారు, బేకింగ్ పర్స్ అని. సో బేకింగ్కి వచ్చిన అమౌంట్ కానీ ఏదైనా కానీ అందులోనే ఉంటుంది. సో నేను ఇంగ్రీడియంట్స్ ఏమైనా కొనాలి అంటే ఆ పర్స్ నుంచి తీసుకెళ్ళి కొంటాను. ఓకే. ఆర్గనైజ్డ్గా ఉండడం అనమాట ఇది. సో దట్ ఐఎమ్ నాట్ పుట్టింగ్ ఎనీ ఇన్కమ్ అవుట్ సైడ్ మై సోర్స్ ఫర్ దిస్ బేకింగ్. కరెక్ట్. అంటే మనకి కిడ్డీ బ్యాంక్ చిన్నపిల్లలకి ఎలా అంతే, ఆ చిన్న కిడ్డీ బ్యాంక్ ఎలా ఉండేదో, చిన్నప్పుడు ఆంధ్ర బ్యాంక్ కిడ్డీ బ్యాంక్ ఉండేది, బొమ్మ కిడ్డీ బ్యాంక్. అవును అవును అవును. సో ఆ టైప్లో ఈ పర్స్ అనమాట. సో బేకింగ్ మీద ఏ ఇన్కమ్ వచ్చినా, కేక్ మీద వచ్చినా, చాక్లెట్ మీద వచ్చినా అదే పర్స్లో పెడతాను. ఇప్పటికీ అదే కంటిన్యూ చేస్తాను నేను.
ఇప్పటికి till now. Oh, ఈవెన్ నౌ ఐ డూ ఇట్ great thing. బికాస్ ఐ డోంట్ వాంట్ సంథింగ్ ఎల్స్. అంటే ఇంకా మా హస్బెండ్ శాలరీ కానీ లేదు నేను ఆల్ ఇండియా రేడియోలో వర్క్ చేసే ఆ శాలరీ కానీ ఎక్స్ట్రా ఇన్పుట్ కాకుండా దీని మీద ఇందులోనే రొటేట్ చేస్తాను. Oh, great. సో ఐఎమ్ హ్యాపీ విత్ ఇట్. ఓకే, సో అంటే సింపుల్గా చెప్పాలంటే మీరు ఇందాక చెప్పినట్టు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అంతే. మీరు చేసిన దాని నుంచి చిన్న దాని నుంచి స్టార్ట్ అయ్యి పెద్దగా ఎదగారు. అండ్ అది కాక మనం ఎక్కడో ఏదో వెతుక్కోక్కర్లేదు, మన చుట్టూ ఉన్న వాళ్ళే మనకి బిజినెస్ ఇస్తారు. సింపుల్గా మీరు అది ప్రూవ్ చేశారు. నాకు అదే సింపుల్. ఆల్ మా పిల్లల పేరెంట్స్, మా పిల్లల ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళే రిపీటెడ్ ఆర్డర్స్. సో వాళ్ళ పిల్లలకి కావాలి అనేసి హోమ్ కేక్ ఒకసారి టేస్ట్ చేస్తే ఇంకా దాని రుచి దేన్ని మ్యాచ్ చేయలేదు. they'll come back ఆబ్వియస్లీ. అదే. సో అసలు మీరు ఈ ప్యాషన్లో ఉండడానికి నిలదొక్కుకోవడానికి మీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండేది మేడం? అంటే నౌ దట్ ఇప్పుడు పిల్లలు పెద్ద అయ్యారు అది వేరు, అంటే చిన్నప్పటి నుంచి కూడా అందరు సపోర్ట్ చేసేవారు? బికాజ్ పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ కోసం కదా చేసేది. ఓ ఓకే, దెర్ ఇస్ అ పాయింట్. ఐ మిస్డ్ ఇట్. సో వాళ్ళ ఫ్రెండ్స్ కోసం చేస్తున్నాం. సో అమ్మ ఈ డిజైన్ కాదు, మా ఫ్రెండ్కి ఆ కలర్ ఇష్టం, ఈ కలర్ ఇష్టం, లేదు వాళ్ళ డ్రెస్ కలర్ ఇది, వాళ్ళ డ్రెస్ కలర్ ఇది, లేదు వాళ్ళకి ఇష్టమైన ఫ్లేవర్ ఇది, ఇట్లా వాళ్ళే నాకు నేర్పించేస్తారు. సో ఆ ఫ్లేవర్ నేను ఎక్కడ దొరుకుతుంది ఏంటి. సో ఇనీషియల్లీ ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్. విజయవాడలో దర్ ఇస్ నో షాప్ దట్ సప్లైస్ మై బేకరీ సప్లైస్. సో ఇనీషియల్లీ ఆల్ త్రూ నేను బాంబే నుంచి, హైదరాబాద్ నుంచి, ఫస్ట్ బాంబే నుంచి తెప్పించుకున్నా. ఆఫ్టర్ దట్ కొంత హైదరాబాద్ నుంచి వచ్చింది. నౌ దట్ ఇప్పుడు విజయవాడలో ఓకే, నాట్ పర్ఫెక్ట్ అని చెప్పలేను కానీ 70% ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ ఐ గెట్ ఇట్ హియర్. ఓకే, నో ఇష్యూస్. తర్వాత ఇప్పుడు ఇంకా ఆన్లైన్ వచ్చేస్తుంది కదా. అవును, హ్యాపీ. కరెక్ట్. సో అంటే మామూలుగా చాలామంది మహిళలు ఏం చెప్తారంటే, నేను ఎదగాలనుకున్న నన్ను కుటుంబం వాళ్ళు పైకి రానివ్వరండి, మా అత్తగారు మా మామగారు ఇలాగా అందరూ ఇలా ఉంటుందండి అని చెప్పి పాపం చాలామంది మహిళలు తమని తాము బయటికి రానికుండా ఉంటారు. అదేం లేదు. సో ఇట్ ఈస్ ఒక రకంగా చెప్పాలంటే ఇట్స్ పార్ట్ ఆఫ్ కుకింగ్. కరెక్ట్. సో ఇంట్లో ఉండే వాళ్ళైనా 24 hours వాళ్ళేమీ కిచెన్లో ఉండరు. అవును, అది నిజమే. అట్ ద మోస్ట్ 1 hour 2 hours. ఒక 1 hour వాళ్ళు నేర్చుకోవడానికి కానీ వాళ్ళ ఎక్స్పెరిమెంట్కి కానీ టైం కరెక్ట్ విత్డ్రా చేస్తే దాని నుంచి దే కెన్ మేక్ ఇట్. ఎవరైనా సాధించగలరంటే ఎనీథింగ్. 1 hour అవుట్ ఆఫ్ 24 hours. సో సే 12 hours వాళ్ళ పనులకి నిద్రకి అన్నిటికీ తీసేనా, మిగిలిన 12 hours ఆ 12 hoursలో ఇంకొక 4 hours హౌస్ హోల్డ్ కోర్ తీసేసిన, రెస్ట్ ఆఫ్ ద 8 hours ఆర్ సే 10 to 5 విచ్ టైం హస్బెండ్ పిల్లలు వాళ్ళ వర్క్స్కి వెళ్ళిపోయే టైం, డే టైం. ఇఫ్ దే ఎక్స్ట్రాక్ట్ 2 hours ఏదైనా నేర్చుకోవచ్చు. కరెక్ట్. అవును, అంటే ఎదగాలి అనుకునే వాళ్ళకి ఏది ఆపలేదు, నేర్చుకోవచ్చు. ఆపర్చునిటీస్ ఉన్నాయి మనకి. అదే. లేదు ఇప్పుడు ఆన్లైన్ ఉంది. అవును, యూట్యూబ్ ఇస్ ద బెస్ట్ టీచర్ నన్ను అడిగితే. రకరకాల రెసిపీస్ ఉన్నాయి, ఆ రెసిపీస్ని అన్నీ ఎక్స్పెరిమెంట్ చేస్తే ద బెస్ట్ వన్ యూ విల్ ఫైండ్ అవుట్ వన్ థింగ్. కరెక్ట్. బెస్ట్ రెసిపీ మీ పర్సనల్ రెసిపీ ఒకటి తయారైపోతుంది. అవును, నిజమే. అది విద్యా రెసిపీ అవుతుంది, తేజ రెసిపీ అవుతుంది. నిజమే అది. కరెక్టే. సో అసలు మీకు ఈ బిజినెస్ పెట్టాలి అన్న ఐడియా వచ్చిందండి, మీరు రాయల్ ట్రీట్స్, అసలు ఈ ఐడియా ఎప్పుడు వచ్చింది మీకు? ఇనీషియల్ స్టేజ్ నుంచి ఇదే పేరు ఇలానే బిజినెస్? ఇనీషియల్గా నేను పేరు బ్యానర్ అది ఏం లేదు, జస్ట్ మా పిల్లల ఫ్రెండ్స్కి, మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఇదే బ్యానర్ ఎంతసేపటికి. ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అంతే. సో లేటర్ ఏమైందంటే ఈ చెప్పాను కదా ఇందాక హోమ్ బేకర్స్ అసోసియేషన్స్ ఉన్నాయని, వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు. ఓకే ఓకే. సో చాలామంది బై నేమ్ అంటే వాళ్ళ నేమ్ తోటి పెట్టుకున్నారు. సో నా నేమ్ తోటి కన్నా అదేదో బేకరీ స్టైల్లో ఉంది, ఏదో బయట బేకరీస్ ఉంటాయి కదా, అదే ఏదో అశోక్ బేకరీ అనో నవరంగ్ బేకరీ అనో ఇట్లా వాళ్ళ ఇన్స్టిట్యూషన్ పేరు కానీ లేదు వాళ్ళ పేరుతోటి కానీ ఉంటాయి. సో నాకు నా పేరుతోటి బేకరీ ఐ డెంట్ లైక్ ఇట్ సమ్హౌ కాన్సెప్ట్ సంథింగ్. అదేంటంటే అందరికీ ఇది మాది అన్నట్లుగా ఉండాలి. విద్యాస్ బేకరీ అని అంటే అది ఇట్ ఈస్ విద్యాస్, ఇట్ మే నాట్ బి యోర్స్. కరెక్ట్. అంటే పేరులోనే ఉంది, పేరులో దే హ్యావ్ టు ఓన్ ఇట్, దే హ్యావ్ టు ఓన్ ఇట్. ఇది మాది, సో దిస్ ఇస్ ఫిట్ ఫర్ అస్ కరెక్ట్ అని ఆ ఫీలింగ్ వాళ్ళకి రావాలి.
సో ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ పర్సన్ వాళ్ళ లైఫ్లో ఉన్న అకేషన్లో వెదర్ ఇట్ ఈస్ దేర్ బర్త్డే, మ్యారేజ్ డే ఆర్ ఎనీ అదర్ అకేషన్, దే ఆర్ ద కింగ్స్ అండ్ క్వీన్స్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ అకేషన్. దట్స్ ట్రూ. అవును కదా. ఖచ్చితంగా అవును. మనకి ఏ సో మెయిన్ ఫోకస్ వాళ్ళే ఆ రోజు. సో వెదర్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ మేల్ వీ కాల్ దెమ్ యాజ్ కింగ్, ఇఫ్ ఇట్ ఇస్ ఎ ఫీమేల్ అది క్వీన్ అంట. కరెక్ట్. సో వాట్ ఈస్ దట్? కింగ్స్ క్వీన్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ సంథింగ్ రాయల్. అవును. సో దిస్ ఈస్ ట్రీటింగ్ అవర్ సెల్ఫ్. సో ఐ థాట్ రాయల్ ట్రీట్స్ ఇస్ ద బెస్ట్ నేమ్ ఫర్ మీ. ఓ మై గాడ్, ఇంత అండ్ దెన్ ఆలోచించి ఇట్ పెట్టారు గోస్ మేడం. ఫిట్ ఫర్ కింగ్స్ అండ్ క్వీన్స్. యా, అదే చాలా డెప్త్ ఉంది మీ కొంచెం business ఆలోచించి name లో కూడా. అట్లా తీసుకున్నాను ఇంకా. ఓకే, గ్రేట్. సో ఇంకా మీ హాబీస్ ఏంటి మేడం? అపార్ట్ ఫ్రమ్ దిస్, అంటే మీకు ఇప్పుడు ఇక్కడ డిస్ప్లేలో ఓన్లీ కేక్స్ అండ్ డోనట్స్ ఉన్నాయి, కానీ చాక్లెట్స్, ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెడ్స్. ఓ చాక్లెట్ మేకింగ్ కూడా? యా, చాక్లెట్స్ కూడా. మేడం చాక్లెట్ మేకింగ్ కూడా చాలా టఫ్ అంటారు కదా మేడం. మనకి అదేదో పెద్ద ఫౌంటైన్ లాంటిది పెట్టుకుని మేక్ చేస్తారు చాలా మంది. అది ప్రీవియస్ డేస్లో అయితే ఏంటంటే కోకో, ఇప్పటికీ ఉంది ఆ ప్రాసెస్, ఇప్పటికీ ఉంది, కాదని అంటలేదు. కోకో నిబ్స్ తెచ్చుకుని కోకో ఫ్రూట్స్ నుంచి కోకో నిబ్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు ఆఫ్టర్ ప్రాసెసింగ్. ఈ కోకో నిబ్స్ దొరుకుతాయి. ఈ కోకో నిబ్స్ తెచ్చి దాన్ని గ్రైండ్ చేసి దాన్ని పాలిష్ చేసి అందులో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసి చాక్లెట్ మేకింగ్, అదంతా ప్రీవియస్గా. సో ఇట్ ఈస్ ద టైమ్ వెన్ ఐ లెర్న్డ్ ఇట్. ఇనీషియల్ స్టేజెస్లో అట్లనే నేర్చుకున్నా. ఓకే, చాక్లెట్ ఈస్ నాట్ రెడీలీ అవైలబుల్ ఎట్ ద టైమ్. అది నిజంగా టఫ్ ప్రొసీజర్. ఏమాత్రం చేంజ్ వచ్చినా సరే ఆ చాక్లెట్ అనేది టేస్ట్, ఫ్లేవరు, కలరు ఏది సరిగ్గా రాదు. అది కరెక్ట్. అవును. అందుకనే ఆ నేమ్ వచ్చేసింది. బట్ లేటర్ ఏమైందంటే ఈ మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చేసాయి. ఈ మల్టీనేషనల్ కంపెనీస్ వచ్చి ఏం చేసాయంటే మనకి ఈ చాక్లెట్ ప్రాసెసింగ్ అంతా వాళ్ళు చేసేసి చాక్లెట్ స్లాబ్స్ వచ్చేసాయి ఇప్పుడు. ఓకే. సో ప్యూర్ చాక్లెట్ మనకి స్లాబ్స్గా వచ్చేసింది మార్కెట్లో అండర్ డిఫరెంట్ బ్రాండ్ నేమ్స్. సో అది తీసుకొచ్చి ప్రాసెస్ చేసుకున్నాం. ఇప్పుడు మాత్రం చాక్లెట్ మేకింగ్ ఇట్స్ నాట్ టఫ్. ఓన్లీ థింగ్ ఇస్ అందులో మీరు ఫ్లేవర్స్, అందులో డిఫరెంట్ టైప్స్ ఏమైనా చేయాలి అని అంటే దానికి వర్కౌట్ చేయాలి. కానీ యాజ్ సచ్ చాక్లెట్, ప్లెయిన్ చాక్లెట్ మేకింగ్కి మాత్రం అంత కష్టం లేదు ఇప్పుడు. ఓకే. అండ్ మోల్డ్స్ కూడా ఇప్పుడు చాలా వచ్చాయి మార్కెట్లో. సో ప్రీవియస్లీ వెన్ వీ స్టార్టెడ్ అన్ని మోల్డ్స్ లేవు. ఓకే. అండ్ ఆ టైంలో ఏంటంటే మాకు అన్ని అల్యూమినియం మోల్డ్స్ మేము స్టార్ట్ చేసినప్పుడు, నేర్చుకున్నప్పుడు. బట్ ఇప్పుడు ఏంటంటే అన్ని సిలికాన్ వచ్చాయి, పాలీకార్బోనేట్ వచ్చాయి. పాలీకార్బోనేట్ ఈజ్ మోర్ కాస్ట్లియర్. ఒక్కొక్క మోల్డ్ వచ్చేసి మాకు 900, 1200, 1400 అట్లా పడుతుంది. సో చీపర్ వెర్షన్ ఇస్ సిలికాన్ మోల్డ్స్. ఓకే, యా, కరెక్ట్. సో సిలికాన్ మోల్డ్స్ వచ్చాయి. సో ఇవన్నీ ఏంటంటే డిఫరెంట్ షేప్స్ అవన్నీ కూడా వాళ్ళే ఇచ్చేస్తున్నారు. అప్పుడు బిగినింగ్లో ఏంటంటే చాక్లెట్ని మనం చెక్కి దాన్ని షేప్ చేసి చాలా ప్రాసెస్ ఉండేది. చాలా కరెక్ట్. ఇప్పుడు అది లేదు. మోల్డ్ రెడీగా ఉంటే చాక్లెట్ విదిన్ మినిట్స్ వీ కెన్ మేక్ ఇట్. ఓకే. సో అంటే మీరు సింపుల్గా అప్గ్రేడ్ ఎలా అయ్యారు మేడం? ఇంత సింపుల్గా చెప్తున్నారు. అంటే మీరు అది చూసారు, ఇప్పుడున్న ప్రెసెంట్ ట్రెండ్స్ కూడా చూస్తున్నారు. ఓన్లీ గూగుల్. అలా అప్గ్రేడ్ ఎలా అయ్యారు మేడం? గూగుల్ అవుట్ ఎవ్రీథింగ్, అంతే. అంతే అంటారా? గూగుల్ అంటే నేను అనేది ఏంటంటే మీకు కొత్త కొత్త విధానాలు వెంటనే విత్ ఇన్ గ్రిప్స్ నేర్చుకుంటున్నారు మీరు. దానికి నా ఫ్రెండ్స్ ఉన్నారు. ఓకే. సో మీ ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ అన్నమాట? యా, నా ఫ్రెండ్స్ యాక్చువల్లీ వాళ్ళు సాఫ్ట్వేర్లో ఉన్నారు యూఎస్లో. బట్ దే రికగ్నైజ్ మై ప్యాషన్. వాళ్ళు ఏమైనా అక్కడ ఏదైనా కొత్త ఐటమ్ ఏదైనా ఉన్నా, కొత్త వీడియోస్ ఏమైనా కనిపించిన వాళ్ళకి, కొత్త ఐటమ్ అక్కడ ఏదైనా ట్రెండ్ స్టార్ట్ అయినా దే కలెక్ట్ దట్ వీడియో, దే విల్ సెండ్ ఇట్ టు మీ. ఓకే. సో అది అప్గ్రేడ్ అయిపోతాం అనమాట. ఓకే. సో అందులో ఏదైనా డౌట్ ఉన్నా సరే ఇమీడియట్గా వాళ్ళకి కాల్ చేసినా అక్కడ తెలుస్తుంది. అదర్వైజ్ గూగుల్ అవుట్ చేయడం. సో ఎక్స్పెరిమెంటింగ్, ఒకసారి పాడవుతుంది అంతే కదా, అంతే. నెక్స్ట్ టైం ఇట్ విల్. నిజమే అది. సో ఇంకా ఎలా చెప్పాలంటే మా జనరేషన్ వాళ్ళకి చాలా ఇలాంటివి తెలియదు. ఇప్పుడు అన్నీ మాకు చాలా సులువుగా దొరికేస్తున్నట్టే. మా మదర్ కూడా చెప్తూ ఉంటారు, అసలు మేము ఉన్నప్పుడు మీరు ఉండుంటే ఇలా ఉండేవాళ్లే కాదే, మా టైంలో మేము ఇంత కష్టపడేవాళ్ళం ఇవన్నీ. సో మీరు చెప్తుంటే నాకు అదే అనిపిస్తుంది, మీరు మీ ప్యాషన్ని నిలుపుకోవడానికి ఇంత కష్టపడ్డారు.
అది అది సింపుల్గా జస్ట్ ఇప్పుడు ఇంత బ్రాండ్ వచ్చింది, ఇంత పేరు వచ్చింది అన్నది కరెక్టే. అయినప్పటికీ మీరు ఎప్పటి నుంచో ఇది స్టార్ట్ చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. నిజం చెప్పాలంటే చాలా గ్రేట్ మేడం మీరు. థ్యాంక్ యూ. అండ్ అసలు కేక్ మేకింగ్ అనేది మనకేంటంటే చాలా మందికి బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది, అండ్ ఇంగ్లీష్ వాళ్ళే కేకులు ఎక్కువ ఉండేవి. ఇప్పటికీ వచ్చి కూడా బర్త్డేస్కి కేక్ బ్రిటిషర్స్ నుంచి ఏం రాలేదు. అవునా? సో అంటే ఓన్లీ మైదా యూస్ చేసిన కేక్ బ్రిటిషర్స్ నుంచి వస్తే రావచ్చును. బట్ మన ఇండియన్ హోమ్ ఫుడ్స్లో కూడా కేక్ ఈక్వివలెంట్స్ చాలానే ఉన్నాయి. ఓకే, అంటే లైక్ కేక్ ఈక్వివలెంట్స్ అంటే కేక్ ఈక్వివలెంట్ అంటే మీకు ఈ ఎస్పెషల్లీ కోస్టల్ డిస్ట్రిక్ట్స్లో బాగా తెలుసు. దాన్ని ఏమంటారు, తాటి పండు తెలుసు కదా మీకు? తాటి పండు తెలుసు. తాటి బెల్లం ఇప్పుడు మనకి హెల్త్కి చాలా మంచిది అని చెప్పేసి ఎక్కడెక్కడ దొరుకుతుందని వెతుకుతున్నారు. కరెక్ట్ కదా. సో ఈ తాటి పండు నుంచి గుజ్జు తీసుకుంటుంటారు. తీసుకుని మన రైస్ ఫ్లోర్, ఓకే, రైస్ ఫ్లోర్లో కలిపేసి అది ఫర్మెంట్ చేస్తారు. ఓకే ఓకే. ఓల్డ్ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ కేక్ ఇది? ఓల్డ్ ప్రాసెస్ కాదు, ఇండియన్ మెథడ్, ఇండియన్ కేక్ అనుకోవచ్చు అది. సో దానికి ఏంటి, దాన్ని ఇండియన్ హౌస్ హోల్డ్ ఓవెన్, అప్పట్లో మనకి కుంపట్లు, అవును నిజమే, ఆ కుంపట్లో వెజల్లో వేసి పైన మళ్ళీ నిప్పులు వేస్తారు. సిమిలర్ టు మన ఓవెన్ హ్యాస్ 2 కాయిల్స్, కింద కాయిల్ ఒకటి పైన కాయిల్ ఒకటి. సో అవి ఆ రెండు కాయిల్స్ మధ్యలో ఇది కుక్ అవుతుంది. సో సేమ్ ప్రాసెస్. కరెక్ట్. సో యాక్చువల్లీ వెస్ట్రన్ దీంట్లో మనకి ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. కరెక్ట్, అవును. సో ఇండియన్ కుకింగ్లో ఆర్ ఇండియన్ బేకింగ్లో మీకు ఫ్యాట్స్ ఉండవు. సో అది హెల్దీ నార్మల్ కేక్ లాగానే వస్తుందా మేడం? మీరు ట్రై చేసి చూడండి, మీరు ట్రై చేసి చూసప్పుడు చెప్పండి. ఓకే, మీరు మీతో మాట్లాడుతుంటే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. ట్రై చేసి చూసి సో హౌ ఇస్ ఇట్ నాట్ గుడ్ అనేది చెప్పాలి నాకు. ఈవెన్ ఇట్ ఈస్ హెల్దీ ఆల్సో. ఇట్ ఈస్ హెల్దీ. సో మీరు అది వంక పెట్టలేరు, అది అందుకే ట్రై చేసి చూడండి అది. ఓకే. సో అంటే మన ముందు ఇవి చాలా డిషెస్ ఉన్నాయి ఇక్కడ. సో ఏంటి మేడం వీటి స్పెసిఫికేషన్స్, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడారు? చాలా యమ్మీ కనిపిస్తున్నాయి నాకైతే ఇవన్నీ. సో జస్ట్ ఇది శాంపిల్ మీకు పెట్టాను అన్నీ. సో దిస్ ఇస్ డౌనట్స్. ఇది పిల్లలు ఇప్పుడు చాలా లైక్ చేస్తున్నారు. అవును. So this is nothing but almost it is a type of bread. Okay. Dipped in chocolate anamata. Okay. So it is fried. సో ఇది ఇట్లా ఈ రౌండ్ షేప్ అంటే వీళ్ళు లైక్ చేస్తున్నారు. దీన్ని చాక్లెట్ అంటే ఇక్కడ అన్ని మీకు చాక్లెట్ కోటింగ్, షుగర్ కోటింగ్ కూడా ఉంటుంది. అండ్ దీని మీద స్ప్రింకిల్స్, కరెక్ట్, జస్ట్ టు మేక్ ఇట్ అట్రాక్టివ్. అండ్ సో కిడ్స్ యూజువల్లీ లైక్ ఇట్. సో ఇది పావ్ బ్రెడ్. ఓకే. సో పావ్ భాజీ అందరికి చాలా ఫేవరెట్ కదా. ఓకే, మనం ఇది పావ్ బ్రెడ్ కూడా మీరు చాలా ఈజీగా బేక్ చేయొచ్చు. ఇది ఇంట్లోనే చేసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ బటర్ స్కాచ్, ద మోస్ట్ లైక్డ్ ఫ్లేవర్ ఆఫ్ ద చాక్లెట్. ఓకే ఓకే, కూల్. సో ఇది మినీ వెర్షన్ ఆఫ్ టైర్ కేక్. సో వెడ్డింగ్ కేక్స్లో మీరు చూస్తుంటారు. వెడ్డింగ్ కేక్ ఇప్పుడు నాకు ఆర్డర్ లేదు, సో మీకోసం అది చిన్న కేక్ ఒకటి చేసి ఉంచాను జస్ట్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ సేక్ అనమాట. అండ్ దిస్ ఇస్ బర్త్డేకి. అవును, ఈ మధ్య ఇలాంటి కేక్స్, బార్బీ కేక్స్ చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా. అవును, అంటే యూజువల్లీ పిల్లల బర్త్డేస్ కి వాటికి ఎక్కువ యూజువల్లీ గర్ల్స్ ప్రిఫర్ ఇట్ అనమాట. అండ్ దట్ వన్ ఎనీ టైప్. సో అందులో ఏ ఫ్లేవర్ అన్నా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఎట్ ప్రెజెంట్ అది పైనాపిల్ పేస్ట్రీ. ఓకే. అండ్ దిస్ ఇస్ క్రిస్మస్ కేక్, ప్లమ్ కేక్. యా, క్రిస్మస్ ప్లమ్ కేక్. అవును, చాలా టేస్టీ ఉంటుంది. సో జస్ట్ శాంపుల్ కోసం మీకు కొన్ని చేసి ఉంచాను అనమాట. ఓకే. సో చూస్తుంటేనే మాకు అందరికీ నోరు ఊరుతుంది అసలు. అండ్ ఇంకా చెప్పాలి అంటే చాలామంది ఒక కైండ్ ఆఫ్ అపోహలో ఉంటారు, ఈ కేక్ మేకింగ్ అలాంటివన్నీ చాలా డబ్బులతో కూడుకున్నవండి, మేము ఇంత ఇన్వెస్ట్ అయితే చేయలేమండి, మేము స్మాల్ స్కేల్ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ఇంత అయితే పెట్టలేమండి, ఇంకేదైనా చేస్తామండి, ఇలా ఉంటుంది. అసలు కరెక్టేనంటారా? నో నీడ్. మనం ఇనిషియల్ ఎక్స్పెండిచర్ ఏ బిజినెస్కైనా ఉంటుందండి. ఎక్స్పెండిచర్ లేకుండా, పెట్టుబడి లేకుండా మనం ఏ బిజినెస్ చేయలేం, ఏమీ చేయలేం. మీకు చెప్పాను కదా, ఇనిషియలీ నేను 1200 ఓవెన్ తోటి స్టార్ట్ చేశాను. కరెక్ట్, అవును. మై ఎక్స్పెండిచర్ వాజ్ 1200. మేబీ ఆ ఓవెన్ ఇప్పుడు ఆఫ్టర్ దిస్ 96లో 97లో ఎప్పుడు నేను ఆ ఓవెన్ కొంది. మేబీ నౌ ఇన్ దిస్ 2021 or 22 ఇట్ మే కాస్ట్ అబౌట్
3000 ఆర్ 3500 అంత కాస్ట్కే వచ్చి ఉంటుంది, అంతకన్నా అది కాస్ట్ వచ్చి ఉండదు. సో ఫ్రమ్ దట్ స్టేజ్ వచ్చిన ప్రాఫిట్నే నేను మళ్ళీ యూజ్ చేస్తూ పెట్టాను. ఓకే, నౌ దట్ ఐ హ్యావ్ ఎన్ ఎక్విప్మెంట్ ఆఫ్ అబౌట్ 1.5 lakh. ఓకే. సో స్మార్ట్గా మీరు వాడారనమాట, మీకు వచ్చిన అమౌంట్ని అండ్ ఆర్గనైజ్డ్గా మీరు అన్నీ చేసుకోగలిగారు. అందులోనే ఇన్వెస్ట్ చేస్తూ, అంటే ఆ ప్రాఫిట్ నేను మళ్ళీ యూజ్ చేసుకోకుండా అందులోనే ఇన్వెస్ట్ చేశాను. సో మామూలుగా బేకరీలో చేసే కేక్స్కి మీ కేక్స్కి ఏంటి మేడం డిఫరెన్స్? అసలు ఇంగ్రీడియంట్స్ దగ్గర కానీ అలా ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా, లేదా నార్మల్గానే వాడతారు బట్ అంత స్వీట్ ఫ్లేవర్ ఎలా వస్తుంది మీ కేక్స్లో? డిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే బేకరీస్లో ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే ఇదివరకు టోటల్గా కేక్స్ అన్నీ ఎగ్ బేస్ చేసేవాళ్ళు. ఇప్పుడు స్పెషల్ కెమికల్స్ వచ్చాయి కొన్ని. సో ఆ కెమికల్స్ ఏంటంటే ఎగ్ లేకుండానే, అంటే కాస్ట్ రిడక్షన్ కోసం ఎగ్ లేకుండానే ఆ కెమికల్స్ యూజ్ చేసి బేక్ చేస్తే కేక్ ఫ్లఫీగా వచ్చేస్తుంది. సో మోస్ట్ అంటే కొన్ని కమర్షియల్ బేకరీస్లో అది జరుగుతోంది. దట్ వోంట్ బి రివీల్డ్ అవుట్, అది ఎవరు చెప్పరు. సో ఎగ్స్ కాస్ట్ పెరగడం కానీ ఇట్లా ఇవన్నీ ఉంటాయి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే దాంట్లో యూజువలీ అక్కడ డాల్డా యూజ్ చేస్తారు. సో అంటే హోమ్ బేకింగ్కి బేకరీకి డిఫరెన్స్. ఇక్కడ హోమ్ బేకింగ్లో వచ్చేసి ఇట్స్ ఓన్లీ బటర్, పాస్చరైజ్డ్ బటర్. మన బ్రాండ్ ఉంది కదా, విజయ బ్రాండ్ కానీ సంగం బ్రాండ్ కానీ, సో వీటిలో మనకి పాస్చరైజ్డ్ బటర్ ఉంటుంది, ఫ్లేవర్లెస్. ఓకే, అందుకని అది మేము యూస్ చేస్తాం హోమ్ బేకర్స్. సో అట్లా డిఫరెన్సెస్ కొన్ని ఉంటాయి అన్నమాట. అట్లనే మీకు బేకరీలో ఎగ్లెస్కి ఎగ్కి పెద్ద డిఫరెన్స్ ఉండదు. రీజన్ ఏంటంటే ఈ కెమికల్ బేకింగ్ తోటి వచ్చేస్తుంది. కానీ రేట్ మాత్రం డిఫరెన్స్ ఉంటుంది మేడం. రేట్ డిఫరెన్స్ ఉంటుంది, అది మీరేం కిచెన్లోకి వెళ్ళి చూడరు, బేకింగ్ యూనిట్ లోపలికి వెళ్ళి మీరు చూడరు. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. వాళ్ళు ఇది ఎగ్లెస్ అంటే ఓకే తెచ్చుకోవాలి, అది నిజమే, కరెక్ట్. ఎంతవరకు మనం సో యూ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ నిజంగా ఎగ్లెస్సా, నిజంగా ఎగ్ ఉందా అందులో, అది మనకి తెలియదు. అవును. సో హోమ్ బేకర్స్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే ఎగ్లెస్ అనేసరికి మేము మిల్క్ మేడ్ యూజ్ చేస్తాం. ఓకే, సో మిల్క్ మేడ్ అంటే ఎగ్ని కంపెన్సేట్ చేయగలదా మేడం? చేస్తుంది. ఓ గ్రేట్. ఎగ్ అండ్ షుగర్ క్వాంటిటీ కూడా తగ్గిపోతుంది అందులో. ఓకే, అంటే కేక్లో షుగర్ క్వాంటిటీ. ఓకే, అందుకని మిల్క్ మేడ్ యూజ్ చేయడము అది చేస్తామన్నమాట. ఓకే. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ దోస్ కెమికల్స్ వీ యూజ్ ఓన్లీ బేకింగ్ పౌడర్. ఓకే. అదర్ దెన్ దట్ ఈ ఫ్లఫీగా రావడానికి కానీ కేక్ బేక్ అవ్వడానికి కానీ అదర్ కెమికల్స్ ఏవి యూజ్ చేయం. ఓకే, అది డిఫరెన్స్, బేసిక్ డిఫరెన్స్. అండ్ సెకండ్ థింగ్, పైన ఐసింగల్కి వచ్చేసరికి బేకరీస్లో కంపల్సరీ వాళ్ళు డాల్డా యూజ్ చేస్తారు, హైడ్రోజనేటెడ్ ఫ్యాట్. సో అది సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకొకటి మీరు తినేటప్పుడు కూడా ఆ క్రీమ్ గ్రిటీగా నోటికి తెలుస్తుంది, షుగర్ పౌడర్ మీకు తెలుస్తుంది. ఇట్స్ ఎ లాట్ ఆఫ్ షుగర్, కైండ్ ఆఫ్ ఫ్యాట్ తింటున్న ఫీలింగ్ వస్తుంది ఒక్కొక్కసారి. ఫ్యాట్ షుగర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో హోమ్ బేకర్స్ యూజ్ చేసేది ఏంటంటే టోటలీ సోయా మిల్క్ ప్రోటీన్, మిల్క్ సాలిడ్స్ ఉన్నటువంటి క్రీమ్ ఉంటుంది మాకు. సో నో దట్ ఇప్పుడు బేకరీస్లో కూడా యూస్ చేస్తున్నారు, పెద్ద బేకరీస్లో లేదు పేస్ట్రీస్ మీరు పర్చేస్ చేసినప్పుడు ఒక లైట్ క్రీమ్ చూస్తారు, ఒక లైట్ క్రీమ్. కరెక్ట్. సో ఆ క్రీమ్ యూజ్ చేస్తాం అనమాట. సో వెదర్ ఇట్ ఈస్ నార్మల్ కేక్ ఆర్ పేస్ట్రీ కేక్, ఏ కేక్ అయినా సరే వీ ప్రిఫర్ టు యూజ్ దట్ సోయా ప్రోటీన్. ఓకే. సో ఒక రకంగా హెల్తీ, సేఫ్. ఓకే. అండ్ కమింగ్ టు మై రాయల్ ట్రీట్స్, నేను కలర్స్ ఎక్కువ ప్రిఫర్ చేయను అన్లెస్ కస్టమర్ ఇన్సిస్ట్స్. టూ మచ్ ఆఫ్ కలర్స్ ఐ డోంట్ ప్రిఫర్. ఓకే. సో కలర్స్ అనేవి లిటిల్ క్వాంటిటీ మనకి కంటికి ఇంపుగా కనిపించడానికే కానీ ఇట్ షుడెంట్ స్పాయిల్ అవర్ హెల్త్. ఈవెన్ ఇట్స్ వన్స్ ఇన్ ఏ వైల్. కరెక్ట్. ఐ డోంట్ ప్రిఫర్ ఇట్. అందుకని ఎవరైనా మరీ టూ డార్క్ కలర్స్ అడిగినా సరే వాళ్ళని ఒప్పించడానికే చూస్తాను నేను. గో ఫర్ లైట్ కలర్స్, వైట్. సో దాని మీద ఏ కలర్ మనం యూజ్ చేసినా ఇక్కడ కూడా మీరు చూసారు, ఏ కలర్ పెట్టినా సరే నిజమే, అవును, దాని మీద వైట్ మీద కనిపిస్తుంది. సో వైట్ ఇస్ వితౌట్ ఎనీ కలర్. కరెక్ట్, అవును, కళ్ళకి ఇంపుగా కూడా ఉంటుంది. సో గో ఫర్ దట్ అని చెప్తాను అనమాట. సో ఇన్ కేస్ ఇఫ్ దే ఇన్సిస్ట్, లేదు మాకు ఇదే కలర్ కావాలి అంటే ఇట్స్ దేర్ విష్, కలర్స్ ఏముంది వేసేస్తాం అంతే. అది వాళ్ళు ఇష్టం మీద యూజ్ చేయడమే కానీ పర్సనలీ ఐ డోంట్ ప్రిఫర్. ఓకే. సో అసలు మీకు వచ్చిన బిగ్గెస్ట్ ఆర్డర్ ఇప్పటి వరకు ఎన్ని కేజెస్ వరకు తయారు చేశారు? అబౌట్ 10 kgs ఫర్ ఎ బర్త్డే పార్టీ, టైర్ కేక్ అనమాట. మన విజయవాడలోనే ఒక పాలిటీషియన్ వాళ్ళ సన్కి
Okay. కిడ్ ఫస్ట్ బర్త్డేకి అనమాట. ఓ సో ఇట్స్ అ బిగ్ ఆర్డర్. ఓకే. ఎంత So, I వచ్చింటుంది enjoyed అంటారు మేడం అరౌండ్? సమ్ అబౌట్ దిస్ సైజ్. ఓ మై గాడ్. అంత కేక్ మీరు ఇంట్లోనే చేశారా మేడం? ఓ దట్స్ నేను ఇమాజిన్ కూడా చేసుకోలేకపోతున్నాను. సో నార్మలీ హోమ్ బేకర్స్ అందరూ చేస్తారు అది. ఓకే. టైర్ కేక్స్ ఇది మినీ వెర్షన్ మీకు. అవును. ఇది జస్ట్ మినీ వెర్షన్ అంతే. ఓకే. సో అదర్ దాన్ దిస్ మీరు బయట ఆర్జేగా వీజేగా చేస్తూ ఉంటారని మేము విన్నాము, లైక్ రేడియోలో వీటిలో Yes, కూడా. రేడియోలో సో అసలు అక్కడ చేస్తాను. ఎటువంటి అనుభవాలు ఉంటాయండి మీకు అసలు మామూలుగా ఎటువంటివి ఫేస్ చేస్తూ ఉంటారు? అది యాక్చువల్లీ టోటల్ స్విచ్. అదే లెక్చరర్గా వర్క్ అసలు. చేస్తూ ఇమీడియట్గా నేను ఆర్జేగా వచ్చాను. అవును. సో లెక్చరర్షిప్ ఇస్ సంథింగ్ స్టూడెంట్స్కి లెసన్ చెప్తూ దే హ్యావ్ టు కంట్రోల్ దెమ్. అవును. సో ఇట్ ఈస్ వన్ మ్యాన్ షో. కరెక్ట్. ఇక్కడ కూడా వన్ మ్యాన్ షోనే, బట్ ఏంటంటే ఇట్ ఈస్ ఎంటర్టైనింగ్ పీపుల్. అవును. సో టోటలీ స్విచ్ ఆఫ్ బట్ హూమ్ యూ డోంట్ సీ, అసలు మీరు వాళ్ళని చూడడం కూడా చూడరు, అయినా వాళ్ళు చూడము. entertain చేస్తారు. చూడము, బట్ ఎంటర్టైనింగ్ ఈజ్ డిఫరెంట్, టీచింగ్ ఈజ్ డిఫరెంట్. కరెక్ట్, నిజం. రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంది. అవును. సో ఇనీషియల్ స్ట్రగుల్ వాట్ ఐ ఫేస్ దెర్ ఇస్ ఒక లెక్చరర్గా అక్కడ టోటల్గా నేను ఇంగ్లీష్లోనే మాట్లాడడం, దట్ ఈస్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్. సో ఆ ఇంగ్లీష్లోనే వాళ్ళని డీల్ చేయడం ఇదంతా వచ్చేసింది. ఓకే. ఆర్జే కూడా తెలుగు ఇంగ్లీష్ రెండు కలిపి మాట్లాడతారు, బట్ ఏంటంటే థాట్లో ఫస్ట్ ఇంగ్లీష్ వర్డే వస్తుంది. నిజమే, అది కరెక్టే. అలవాటు అయిపోయిన మీదట ఫస్ట్ ఇంగ్లీష్ వర్డే వస్తుంది. సో అక్కడ ఆల్ ఇండియా రేడియోలో అప్పుడున్న మాకు టీచ్ చేసిన వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఆన్ ఎవ్రీథింగ్ ఆన్ పేపర్. మీరు ఏం మాట్లాడాలనుకున్నారు అది మొత్తం పేపర్ మీద రాసేసుకోండి అన్నారు. సో అది ఫాలో అయిపోయి, సో ఐ డిడ్ సక్సెస్ఫుల్లీ ఫర్ అబౌట్ 10 years. అండ్ కంటిన్యూయింగ్. సో కంటిన్యూయింగ్ ఇప్పుడు ఆర్జే కాదు, మన హోమ్లో అంటే విజయవాడ ఏలో యాంకరింగ్ అనమాట. ప్రోగ్రామ్ యాంకరింగ్, ప్రోగ్రామ్ అనౌన్సర్గా చేస్తున్నాను ఇప్పుడు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఆన్ దూరదర్శన్ ఐ రిపోర్ట్ ఫర్ నేషనల్ న్యూస్, హిందీ అండ్ ఇంగ్లీష్. ఓకే. ఓన్లీ స్పెషల్ అకేషన్స్, ఓన్లీ ఇంపార్టెంట్ అకేషన్స్ ఏమైనా విజయవాడలో వస్తే ఆ అకేషన్స్కి రిపోర్ట్ చేస్తాను. లైక్ ఎలక్షన్స్ అని కానీ, సో ఈ కోవిడ్ టైం రిపోర్టింగ్ అని కానీ, పాండమిక్ రిపోర్టింగ్ ఒకటి, అండ్ హోటల్ ఒకటి, కోవిడ్ హాస్పిటల్గా ఉన్నది ఒకటి బర్న్ అయిపోయింది. సో అలాంటి మేజర్ ఇష్యూస్, ఆర్ లేదు నేషనల్ లీడర్స్ ఎవరైనా వచ్చినా, నిర్మలా సీతారామన్ వచ్చారు. సో అలాంటి అకేషన్స్, అలాంటి అకేషన్స్ రిపోర్టింగ్ డైరెక్ట్లీ టు ద నేషనల్ న్యూస్. ఓకే. అదొకటి చేస్తాను. సో సింపుల్గా చెప్పానంటే బ్యూటిఫుల్ విమెన్ విత్ బ్రెయిన్స్ అన్నట్టు, లైక్ మల్టిపుల్ టాలెంట్స్ ఉన్నాయి మీలో. అసలు ఇంకా వెతుకుతూ ఉంటే తవ్వుతూ ఉంటే వస్తున్నాయి మీలో టాలెంట్స్. జస్ట్ ఉన్న హాబీస్ని ఇంప్రూవైజ్ చేసుకుంటాం, అది ఎవరైనా చేయొచ్చు. అది మీ గొప్పతనం మేడం, మీరు అలా సింపుల్గా చెప్పేస్తున్నారు. అది జస్ట్ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమైనా చేయొచ్చు. అదర్ హాబీస్ అవి కూడా కంటిన్యూ చేస్తాను నేను. సో ఇంకా ఏమున్నాయి మేడం హాబీస్? ఇంకా ఏంటంటే స్కెచింగ్ చేస్తాను, డిజైనర్ క్యాండిల్స్ చేసుకుంటాను. ఓ, అంటే లైక్ క్యాండిల్స్, కస్టమైజ్డ్ క్యాండిల్స్ కూడా? ఎస్, కస్టమైజ్డ్ క్యాండిల్స్ అండ్ ఇవి పేపర్ కటింగ్, పేపర్ పోర్ట్రైట్స్. ఓ ఓకే. ఆరిగామి వేరు, పేపర్ పోర్ట్రైట్. ఓకే. సో పేపర్ కటింగ్, పోర్ట్రైట్స్ అని చెప్పాను కదా. సో ఇదేంటంటే పేపర్ పోర్ట్రైట్ పెన్సిల్ స్కెచ్ వేసుకుని దీన్ని పేపర్ని కట్ చేసి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ పెడతాం. ఓకే. ఓ, అసలు అప్రోప్రియేట్, అసలు పక్కా పడింది కదా మేడం ఫోటో, అసలు చాలా బాగుంది. దిస్ ఇస్ ఎట్ ప్రెజెంట్ చీఫ్ మినిస్టర్. అమేజింగ్. లైక్ ఎలా అంటే మీలో చాలా టాలెంట్స్ ఉన్నాయి. సో ఇది కూడా నా కొలీగ్ ఫ్రెండ్సే దీన్ని కూడా కమర్షియల్గా మార్చేశారు. సో మా పోర్ట్రైట్ కూడా చేసి పెట్టింది, చాలా టైం టేకింగ్ అని చెప్తాను, విల్ పే ఫర్ ఇట్ అని చెప్పేసి నా కొలీగ్స్. ఎలా అంటే సింపుల్గా చెప్తున్నారు మేడం, మీ ఫ్రెండ్స్ కొలీగ్సే మీకు బిగ్, నా ఫ్రెండ్సే చేశారు. ఎస్, ఇదిగో రీసెంట్ బాలసుబ్రహ్మణ్యం. ఓ, ఎస్పీబీ గారు. సో మా రెయిన్బో ఆర్జేనే తన వైఫ్ది పోర్ట్రైట్ కావాలి అని అడిగారు. కాదు, నాకు అది చాలా టైం పడుతుంది వేయడము అది అంటే, నేను దానికి పే చేస్తానని అది కూడా కమర్షియల్గా స్టార్ట్ చేసింది మా ఫ్రెండ్స్. కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి మేడం ఇవన్నీ కూడా. అసలు అంటే ఇంతకు ముందు కూడా ఇలాంటి పోర్ట్రైట్స్ చాలానే చూసాం, కానీ ఇలాగా ఒక ఐడియాతో బ్లాక్ది పెట్టి ఇలా డిఫరెంట్గా ఉందన్నమాట చాలా. ఓకే, చాలా బాగుంది. హిందీ యాక్టర్.
ఓకే, రోజా సో అట్లా వస్తూ ఉంటే చాలా వస్తాయి. అదే అదే So, చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి అసలు ఒక్కొక్కటి. Thank you. మీరు చూపించేవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ ఇంకా మీరు దీపావళి కూడా కస్టమైజ్డ్ చాక్లెట్స్ చేసామని విన్నాము. యా, కస్టమైజ్డ్ చాక్లెట్స్ అంటే దీపావళి చిచ్చుబుడ్లు, ఈ క్రాకర్స్ అన్నీ ఉంటాయి కదా మనకి, ఈ క్రాకర్ షేప్లో చాక్లెట్స్. ఓకే. సో దానికి ర్యాపింగ్ కూడా ఏంటంటే ర్యాపర్స్ని డిజైన్ చేసుకున్నాం. ఓకే. సో ఆ డిజైన్ ఎట్లా అనంటే మన క్రాకర్స్కి ఎలాంటి ర్యాపింగ్ అయితే ఉంటుందో అదే కలర్ ఈ చాక్లెట్స్కి అలాంటి ర్యాపర్స్ ప్రింటింగ్ చేయించి, అంటే చిచ్చుబుడ్డి షేప్ లో చాక్లెట్. Yes. ఓకే, వెరీ గుడ్, చాలా బాగుంది. అది మీరు చూడొచ్చు స్లైడ్. ఓకే, చాలా బాగుంది. అంటే మామూలుగా చాక్లెట్ తింటే ఇంకా నోరు ఊరిపోతుందేమో, అసలు తలుచుకుంటుంటేనే నేను మిస్ అయ్యాను మేడం. అంటే యూజువల్లీ దీపావళికి చాక్లెట్స్ లేకపోతే డ్రై ఫ్రూట్స్, స్వీట్స్ ఇవన్నీ ఇచ్చి పుచ్చుకుంటారు కదా, అది నార్త్ ఇండియన్ కల్చర్. మనం కూడా ఇప్పుడు చేస్తున్నాం అది. సో అందులో పార్ట్ ఏంటంటే లెట్స్ మేక్ సంథింగ్ డిఫరెంట్. ట్రూ. సో దీపావళి కదా, అందుకని ఈ టైప్లో చాక్లెట్స్ అనమాట. యు ఆర్ టాలెంటెడ్ అండ్ యూ కెన్ మేక్ ఎవ్రీథింగ్ డిఫరెంట్. థ్యాంక్ యూ. సింపుల్గా. సో ఇంకా మీలాంటి ఎదగాలి అనుకునే మహిళలకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి మేడం? మీ ఇంట్రెస్ట్ ఉన్నదేదో అది పర్సీవ్ చేయండి అంతే. యూ కెన్ టర్న్ ఇట్ ఇంటూ ఎ బిజినెస్ ఆర్ యూ కెన్ టర్న్ ఇట్ ఇంటూ బిగ్ బిజినెస్ ఆల్సో. ఎందుకంటే అట్ ప్రజెంట్ చాలా సింపుల్, ఇంట్లో ఉండే లేడీస్ అయినా సరే చదువుకోలేదు అనుకునే వాళ్ళు కూడా చేయొచ్చు. ఇప్పుడు ఏంటంటే క్లౌడ్ కిచెన్ అనే ఒకటి వచ్చింది. సో ఇఫ్ యు ఆర్ పర్ఫెక్ట్ ఇన్ మేకింగ్ సమ్ ఇండియన్ డిలైట్స్, సో ఇండియన్ ఫుడ్స్ ఇంట్లో మనకి ఉంటుంది, మన రిలేటివ్స్లో వాళ్ళలో మీరు ఈ డిష్ చాలా బాగా చేస్తారంటారు, వాళ్ళు వచ్చి మాటికి అదే చేయించుకుని తింటూ ఉంటారు కూడా. అవును, కరెక్ట్, నిజమే. సో ఈ క్లౌడ్ కిచెన్లో ఏంటంటే ఈ డిష్ నేను పర్టికులర్గా బాగా చేయగలను అని క్లౌడ్ కిచెన్లో రిజిస్టర్ చేసుకుంటారు. ఓహో, ఓకే. సో ఎవరైనా సరే అది బ్రౌజ్ చేస్తున్నప్పుడు క్లౌడ్ కిచెన్ బ్రౌజ్ చేస్తున్నప్పుడు ఆ పర్టికులర్ రెసిపీ ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆర్డర్ ఇస్తారు ఆన్ ఫోన్. ఓకే, ఓకే. సో ఆన్ ఫోన్ ఆర్డర్ వస్తుంది, వాళ్ళు డ్యూరేషన్ మీరు ఎంత టైంలో అది అందించగలరో కూడా అందులో మెన్షన్ చేసేయచ్చు. ఓకే. మీ రేట్ మెన్షన్ చేసేయచ్చు. వాళ్ళకి అది ఇష్టమైతే వాళ్ళు కాల్ చేస్తారు, ఇంత క్వాంటిటీ మాకు అది కావాలి, మీ డెలికసీ మీరు ఏదైతే చేయగలరో అది వాళ్ళే వచ్చి కలెక్ట్ చేసుకుని వెళ్తారు. ఓకే. సో చదువుకొని వాళ్ళు కూడా కేవలంగా వంట మాత్రమే తెలిసినా సరే అది కూడా కమర్షియల్గా చేసుకోవచ్చు ఈరోజు. సో మేబీ హరీలో ఉండొచ్చు, ఆఫీస్కి వెళ్ళే టైంలో చేసుకోలేకపోవచ్చు, బట్ పర్టికులర్గా ఆ డిష్ కావాలనిపిస్తుంది, సో యూ కెన్ యూస్ క్లౌడ్ కిచెన్. ఓకే, గ్రేట్. అసలు చాలా అంటే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్స్ ఇచ్చారు మేడం మీరు మా ప్రేక్షకులందరి కోసం. అండ్ ఈ న్యూ ఇయర్ మీకు మీ బిజినెస్కి మంచి ప్రాఫిట్స్ తేవాలని కోరుకుంటున్నాము. మీరు ఇలాంటి కస్టమైజ్డ్ కేక్ ఎన్నెన్నో చేయాలని కోరుకుంటున్నాం, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా అనేక టీవీ ప్రేక్షకులందరికీ కూడా మీ కస్టమైజ్డ్ కేక్స్ అమ్మాలి అని చెప్పి కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. అనేక టీవీ ప్రేక్షకులందరికీ కూడా వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హోప్ దిస్ పాండమిక్ ఎండ్స్ దిస్ ఇయర్ అండ్ అందరూ హ్యాపీగా ఉండాలని. సో రాయల్ ట్రీట్స్ కేక్స్ తోటి మీరు కూడా సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి సూపర్ లేడీస్ ఫస్ట్ ఎపిసోడ్. ఇలాంటి మరెన్నో ఎపిసోడ్స్తో మీ ముందుకు వచ్చేస్తోంది మీ అనేక టీవీ.